ఒక ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ లో తప్ప, కొన్ని ఎన్ఐఏకి సంబంధించిన కేసులో తప్ప, కొన్ని స్పెషల్ యాక్ట్స్ లో ఉన్న వాటిల్లో కొన్ని వాటిల్లో యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వరు. కానీ ఇటువంటి కేసుల్లో ఇవి బహుశా ఇవి సాధ్యమైనంత వరకు సివిల్ దావాకు సంబంధించిన అంశాలు కాబట్టి, ఆయన భూ ఆక్రమణ చేసిండేది నిజమైతే దాన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద పెట్టవలసి ఉంటుంది. మరి ఈ ఏ సెక్షన్స్ పెట్టారు, ఇప్పుడు ఏ సెక్షన్స్ యాడ్ చేస్తున్నారు అన్న దాన్ని మనం పరిశీలన చేస్తే, ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమణ చేస్తే దానిపైన స్పెషల్గా వాళ్ళకు 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించేటువంటి సెక్షన్స్ ఉంటాయి. అటువంటి సెక్షన్స్ ఏమైనా ఇప్పుడు యాడ్ చేయిస్తే పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుంది. బహుశా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారు కానీ నాకైతే ఒక అనుమానం ఏంటంటే అండి, వీళ్ళు ఏం చేస్తారంటే, నీ మీద కేసు ఉంది, మీరు దాన్ని ఏదో రకంలో సెట్ చేసుకోండి, పలానాతో మాట్లాడుకోండి అని హింట్ ఇస్తారు. ఈరోజు కూడా నాకు అదే అనిపించింది. ఇక్కడ కల్తీ నెయ్యి విషయం మాట్లాడుతూ టీటీడీ సంబంధించి ఆ రోజు 2022లో వైవి సుబ్బారెడ్డి ఈ బోలే బాబా డైరీ వాళ్ళను పిలిపించి మీ మీద కంప్లైంట్ వచ్చింది, విచారణ చేయించండి అని చెప్పి విచారణ చేసిన తర్వాత కల్తీ ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మీటింగ్ వేసాడు హైదరాబాద్లో. మీటింగ్ వేసి మా పిఏ గారు ఉంటారు, ఏదో మాట్లాడుకోని అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి లైసెన్స్ రెన్యువల్ చేశారు. అప్పుడు కేజీకి 25 రూపాయలు చొప్పున కమిషన్ ఇచ్చేటట్లు మాట్లాడుకున్నారని నేను నిన్న సిట్ వాళ్ళు హైకోర్టుకు చెప్పారు. అంటే ఏంటంటే, వీళ్ళు మీ మీద కేసు పెడతాం, మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి అంటూ వాళ్లకు బెదిరింపులాగా ఒక హింట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏదో లబ్ధి పొంది తర్వాత దాన్ని వదిలిపెట్టారు. అంటే దానికి ఖరీదు నడుస్తుంది. ఇప్పుడు ఖరీదు కడతారేమో సార్, ఒక బెదిరింపు చేసి దానికి రేట్ అని ఫిక్స్ చేసేసి ఆ రేటు ఎప్పుడైతే వచ్చేస్తుందో మళ్ళీ ఆ కేసును వదిలేస్తారు, సైలెంట్ అయిపోతారు. అంటే వీళ్ళు ఎట్లా అంటే, నిజంగానే చిత్తశుద్ధితో వర్క్ చేశారనుకోండి, నేపాల్లో పట్టుబడ్డ ఎర్రచందనపు లారీలన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిండేటి. ఆ రోజు నేపాల్కు తరలించబడ్డ ఎర్రచందనము వాల్యూ వచ్చి 30,000 కోట్లు అన్నారు. మరి ఇప్పుడు ఉన్న సందర్భంలో ఎన్ని వేల కోట్లు చెప్పలేం. ఇక్కడ ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు చేశాడా చేయలేదా, అది నిజమా వాస్తవం, నిజమా అబద్ధం అనేది మాకు తెలుసు.